అక్కడేమైంది? అదే సూపర్ మార్కెట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో డెరిక్ సార్ ఫిలిప్ గొడవ పడినట్టున్నారు. అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే అందరూ చూసి ఎంజాయ్ చేశారు, అంతేనా? ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు ఆ ఫిలిప్. సార్, ఫిలిప్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు సార్, వాడు మా కళ్ళ ముందున్నాడు కానీ తప్పించుకున్నాడు సార్. తనకెవరో సహాయం చేస్తున్నారు సార్. ఎక్కడ దాక్కున్నా డెరిక్ సార్ మూమెంట్స్ కనిపెడుతున్నాడు. ఇక అరుణ్ వాడొక క్యారెక్టర్లెస్ ఫెలో సార్. సల్మాన్ చనిపోయిన దగ్గర నుంచి ఫుల్ టైం తాగుడే సార్. బాగా ప్యానిక్ అయిపోయాడు. తనకి సెక్యూరిటీగా ఉండే పోలీసు వాళ్ళ మీద గొడవ పట్టడమే పనిగా పెట్టుకున్నాడు సార్. మంద అయిపోయింది, తీసుకురండి. లోపలికి వెళ్ళి పడుకోరా. దీన్ని ఎలా కనిందో మీ అమ్మ గురించి చూడు. మర్యాదగా అక్కడే పడిండు, లేకపోతే కాలు చేతులు విరగొడతాను. రాను రాను చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇలాగే చేస్తే చంపి పాతేస్తాం. నోరు మూసుకొని పడిండు. ఒక నిమిషం, బాడీని చూసి వస్తా. సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి. అతన్ని తల మీద షూట్ చేశారు సార్. నిన్న డ్యూటీలో ఉన్న పోలీసు వాళ్ళ కళ్ళు కప్పి బయటకు వచ్చాడు సార్. ఫిలిప్ అయి ఉంటాడు సార్. కరెక్ట్గా తను పాయింట్ బ్లాంక్లోనే షూట్ చేశాడు సార్. కొంచెం దూరం తరివాడు కూడా. బాడీని ఒకసారి సార్ వద్దు సార్, అక్కడ ఫోరెన్సిక్ వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు సార్. హలో సార్. సార్, ఎస్పీ సార్. సార్, హలో సార్. నేను ఇక్కడికి పిలిపించింది ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ మానసిక పరిస్థితి అర్థమైంది, కానీ ఈ విషయంలో నేను నిన్ను ఏమాత్రం ఫోర్స్ చేయడం లేదు. విషయం ఏంటో చెప్పండి సార్. ఒక అబ్బాయిని కొంతమంది కిడ్నాప్ చేశారు. ఆ డబ్బుని నీకే ఇచ్చి పంపించమని అందులో ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఇదేదో ఒక ఆపరేషన్ అని నువ్వు అనుకోవద్దు, కానీ నువ్వు తలుచుకుంటే ఒక బాబు ప్రాణాన్ని కాపాడొచ్చు. ఒకవైపు ఏమో చంపాలంటున్నారు, మరోవైపు ఓ బాబు ప్రాణాలు కాపాడాలి అంటున్నారు. చేద్దాం. అయితే కిడ్నాప్ చేయబడిన బాబు ఎవరంటే మన డయానా జోసెఫ్ వాళ్ళ బాబు.